బట్టి మరొకసారి ఈ సెకండ్ సెషన్లోకి వెళ్తున్న అనుకున్న విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే బ్రదరు కొన్ని విషయాలు ఇప్పుడు కూడా వ్యతిరేకమైన భావంతో చెప్పడం అనేది కరెక్ట్ కాదు. బైబిల్కి వ్యతిరేకమైన భావంతో ఇప్పుడు మాట్లాడడం అనేది ఇప్పుడు జీవితకాలం అంతా మనం అలా మాట్లాడితే మనం నశించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న విషయం గుర్తించాలి. నా సమయం స్టార్ట్ అయిందండి. సరే బ్రదర్ చూడండి. ఓకే, స్టార్ట్ చేయొచ్చు ఒకసారి చూడండి. ఏమో బ్రదర్ ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్పిన విషయాలంటే కూడా కొత్త నిబంధనలో అపోస్తుల యొక్క బోధన నుంచి తీసుకున్నాను. పాత నిబంధన నుంచి బ్రదర్ చెప్పుకొచ్చారు. ఎక్కువగా పాత వచ్చి కొత్త నిబంధనలు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ అపోస్తులు కానీ క్రీస్తు కానీ వ్యతిరేకంగా మాట్లాడటం అది నాకు తెలియక బైబిల్లో ఎక్కడ తెలియదు కాదు. అది కానీ ఏంటంటే ఈ రక్షణ గురించి ఉన్న విషయం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ విషయం మీదే మాట్లాడాలి, ఇంకా వేరే ఏమీ మాట్లాడకూడదండి. అలాగే మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మాట ఉంటారు. మరియు వారి మనసులు కఠినములాయను. ఎవరు? ఇశ్రాయేలు యొక్క ప్రజలు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయం మీదే ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడిన ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రం ఉంటారు. అది అసలు వాక్యం. ఇక్కడ పాత నిబంధన చదవబడినప్పుడు క్రీస్తునందు కొట్టివేయబడింది. మోషే ధర్మశాస్త్రం, మోషే గ్రంథము చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది. ఇది తీసుకోవాలి, ముఖ్యమంత్రి గమనించాలి. బ్రదర్ ఏంటంటే పాత నిబంధన అనగా అర్థం ఏంటంటే దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. అదే నేను చెప్పాను. కోడెల యొక్క మేకలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ వీటి వల్ల వీటి రక్తము ప్రోక్షణ ద్వారా మానవుడికి పాప క్షమాపణ లేదు, మానవుడికి రక్షణ లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడతాను క్రొత్త అపోస్తుల పరిసరని. అందుకే క్రొత్త నిబంధన మనం తీసుకోవాలి తప్ప ఈరోజు క్రొత్త నిబంధన పొందుతున్నామని కానీ పాత నిబంధన కింద లేవండి ఎవరు. అసలు పాత నిబంధన ఎప్పుడో అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ముందే అది అక్కడతో క్లోజ్ అయిపోయింది. మలాకి గ్రంథం వరకు అక్కడతో క్లోజ్. అది క్రొత్త నిబంధన నేను రాస్తాను, అది ఇస్తానన్నాడు ఆయన. అలాగే క్రొత్త నిబంధన ఇచ్చాడు. క్రొత్త నిబంధన కింద ఉన్నాం కనుక ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు దేవుడు అని చెప్పేసి ఆమెగా చెప్పారని బ్రదర్ చెప్పారు. నేను పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేను చెప్పడం కాదు, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఏమనుంటుందంటే నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు అనగదా. మీరు మీ సొత్తు కారు, విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. అంటే మీ దేహం దేవుని వలన అనుగ్రహింపబడదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం, నీ దేహమే పరిశుద్ధాత్మక ఆలయం. అదే నీ దేహము దేవుని వలన అనుగ్రహించబడ్డాలంటే ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుని వలన. పరిశుద్ధాత్మ దేవుడు అన్న పరిశుద్ధాత్ముడు వేరు, యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు. ఇలాగే ఎప్పుడైతే మనము గ్రహించకుండా ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు అని చెప్పేసి లేకపోతే ముగ్గురుగా విభజించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నది. కానీ ప్రతి ఒక్క దేహము పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదండి. పరిశుద్ధాత్మ ఏంటి? ఎవరు? నీ దేహము ఎవరు అనుగ్రహింపబడ్డది? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అనగా దేవుని యొక్క ఆత్మ. ఆత్మస్వరూపం ఉన్నప్పుడు ఆదాముని హవ్వని దేవుడు సృజించాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవుడు పరిశుద్ధుడు. ప్రపంచానికి సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే, ఆయనే పరిశుద్ధుడు. దేవుడు ఆత్మ, ఆత్మస్వరూపి మొట్టమొదటిగా. ఇప్పుడు ఆత్మస్వరూపి అని సంతరిస్తున్నాడు ఆయన. మధ్యలో మాత్రమే శరీరం ధరించొచ్చాడు ఆయన. అందుకే నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడినైతని ఇదిగో యుగములు సజీవుడిగా జీవించుచున్నాను అని చెప్పి ప్రకటన 1:18 యేసు ప్రభువు స్పష్టంగా చెప్పేశారు. అలాగే మన యెషయా గ్రంథంలో చూస్తున్నప్పుడు 48వ అధ్యాయం చూసినప్పుడు 12వ వచనం అక్కడ ఏమంటే నేనే మొదటి వాడిని కడపటి వాడిని. దేవుడు అంటాడు నేనే మొదటి వాడిని కడపటి వాడిని అని ఎన్నోసార్లు సందర్భంలో యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభువు నేనే మొదటి వాడిని కడపటి వాడిని అని చెప్పాడు. నేనే ఆత్మయు ఓమేయు అని చెప్పాడు. నేనే ఆదియు అంతము నేనని చెప్పాడు. అంటే ఇక్కడ
దేవుడు చెప్పే మాటలు అలా ఉంటాయి. దేవుడు తన స్వరత్వం ఎందుకు ఇచ్చాడో కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితులు. అందుకే ఇక్కడ పాత నిబంధనలోకి వెళ్ళిపోయి అంటే పాత నిబంధనకి వెళ్ళకండి ఎప్పుడు కూడా, అవసరం లేదు వాళ్ళకి. పాత నిబంధనలోకి వెళ్ళి క్రీస్తుని వ్యతిరేకంగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడకండి. ఒకవేళ మీరు అదే స్టాండ్ మీద ఉంటే మిమ్మల్ని రక్షించి మీ ఆత్మ మీకు ఎవరైనా సరే వారి యొక్క ఆత్మ రక్షించడానికి అవకాశం లేదు. పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తుని కొట్టివేయబడినప్పుడు పాత ఒక నిబంధన ఇచ్చాడు దేవుడు. ఆ కోళ్ళ మేకలు గొర్రెలు ఆవులు బలిస్తే అక్కడ వాటి ద్వారా పాప క్షమాపణ విమోచన కలుగుతుంది. అప్పుడు దేవుడు చెప్పాడు, వాళ్ళందరూ అలా చేశారు. అది ఇప్పుడు లేదు. ఉందా? మీరు అలా చేస్తున్నారా పని? కొన్ని పాత నిబంధన ప్రకారం నేను కోళ్ళు మేకలు గొర్రెలు ఆవులు బలిస్తున్నాను బ్రదర్ అన్న చెప్పండి, నేను ఒప్పుకుంటాను. మీరు అలాగే చేస్తున్నారా? చేస్తే మట్టికి అది కరెక్ట్ కాదు, అది తప్పు అవుతుంది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రాథమిక విషయం అంటే యేసు ప్రభువు చెప్పాడు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ ఇస్తుందంటే ఆయన చెప్పిన మాటను బట్టి ఆ పాపక్షమాపణ పొందుకున్నాడు జక్కయ్య. అందుకే నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు అంటే నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను? నశించుకొచ్చిన వారిని రక్షించడానికి వచ్చాను. నా మాటలు విని జక్కయ్య రక్షింపడ్డాడు. అక్కడ మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15 తిమోతి గారు ఏం చెప్పారు? తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు ఏం చెప్పారు? అక్కడ పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. పాపులను రక్షించారు. ఎవరు పాపులు? ప్రపంచంలో ఎవ్వరు, అందరూ పాపులే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోయారు. ఆ మహిమను క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరు పొందుకుంటారు అని ఇందాక మొదటి తెలుసుకోవడానికి రాసిన పత్రికలో నేను ఇందాక చదివిపించాను కదా, 2:14 2 Thessalonians రాసిన పత్రిక 2:14 అదే చెప్పాను. క్రీస్తు ద్వారా ఈ మా సువార్త క్రీస్తు గురించి ప్రకటించినప్పుడు ఆ క్రీస్తు యొక్క మహిమను పొందుకోవడానికి సువార్త అని చెప్పారు పౌలు గారు. అది గమనించండి. ప్రతినిధులు రండి, అపోస్తుల బోధనకు రండి. అపోస్తులకు బాధ తీసుకొని అపోస్తుల యొక్క ఏం ప్రకటించారు, ఎలా ప్రకటించారు, వారి యొక్క స్టాండ్ అంటే అపోస్తులు ప్రకటించిన సువార్త వారి సొంత మాటలు కాదు, పరిశుద్ధాత్ముడు వారి నుండి మాట్లాడించిన మాటలు. అది మొట్టమొదటి అది తీసుకోండి స్టాండ్. నిబంధన కొట్టివేయబడిన నిబంధన గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ధర్మశాస్త్రం కొట్టివేయబడిన దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? పాత నిబంధన అందుకే ఇశ్రాయేలు పరిస్థితులు వారి మనసులు కఠినమయ్యాయి. ఆ కఠినంగా వారి మనసులను ఇంకా 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 ఆ పాత నిబంధన దేవుడిచ్చిన ఆ నిబంధన మీద ఉన్నారు. క్రొత్త నిబంధన దగ్గరికి రావట్లేదు. క్రొత్త నిబంధన దగ్గరికి వస్తేనే రక్షణ ఉంటుంది. క్రీస్తు యొక్క వస్తేనే రక్షణ ఉంటుంది. లేకపోతే అసలు ఛాన్సే లేదండి. రక్షణ లేదు, పోగొట్టుకోవచ్చు, తప్పలేదు అందులో. ఏమండి రక్షణ పడమని చెప్తాం, రక్షణ పడితే అది వారిష్టం, నశించుకోవడం వారిష్టం. అయితే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11 అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాది హర్షకుడు కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనది సంపూర్ణమైనది అంటే మేకల ఎక్కయు కోడల ఎక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించను. ఏలనగా మేకల ఎక్కయు ఎడ్ల ఎక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు బూడిద చల్లియు శుద్ధి చేయడం కలిగినట్లు వారికి పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తాను దేవుడికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవితాన్ని విడిచి జీవమైన దేవుడు సేవించడం మనసాక్ష్యంతో శుద్ధి చేయండి. అయితే ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆ పైన 22వ చదువుతున్నాం. మరియు ధర్మశాస్త్రం ప్రకారం వస్తువుల రక్తం చేత శుద్ధి చేయబడమని రక్తం చెల్లింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. మానవుడికి పాప క్షమాపణ కలిగితేనే రక్షణ వస్తుంది. పాప క్షమాపణ ఏమిటి? పాప క్షమాపణ అంటే నేను ఇంకా పాపంలోనే ఉంటానంటే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే పాత నిబంధన కొట్టేవాడు ఎందుకు పాత నిబంధన పదే నేను చెప్పనవసరం, నాకు చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే అది పాటించవలసిన పని లేదు. ఈరోజు పాత నిబంధన క్రీస్తులను కొట్టేయబడిందండి. ఈరోజు ప్రతి నిబంధన ఉంటున్నామండి. పాత నిబంధన దేనికి ప్రకటించాలి? ఆ ప్రకారంగా చేయాలా? ఆ ప్రకారంగా నడుచుకోవాలా? పాత నిబంధన ప్రకారంగా జీవించాలా? రక్షణ లేదు. స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ నిబంధన కొట్టిపోయినప్పుడు క్రొత్త నిబంధన కిందకు వచ్చినప్పుడు మీరు క్రొత్త నిబంధన పాటించాలి. యేసుక్రీస్తు శిలువ సువార్త నశించుచున్న వారికి వెర్రితనం ఉంటుంది, రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి ఉంటుందని వాక్యం స్పష్టంగా తెలుస్తుంది.
రెండవ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఉంది, మేము క్రీస్తు శిలువ సువార్త తప్ప మేము మాకేమీ తెలియదు లోకంలో అన్నాడు పౌలు గారు. ఇలా ఎవరు అసలు అందుకంట ఎవరి గురించి ప్రకటించాలి, వాళ్ళ అలాగా వాళ్ళు ఇలాగా. ఒకప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు, బ్రదర్ చెప్పారు కదా యాహన్ గారి గురించి, అదే మన ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని వచ్చారు. పరిశుద్ధాత్మ గురించి తప్పుగా మాట్లాడవద్దు, ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో అంటే మనలో నివసించడానికి, ప్రతి ఒక్కరు నివసించడానికి ఒక ఆలయం. ఆయన పరిశుద్ధాత్ముడు దేవుడు అండి. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. దేవుడు అని బైబిల్ అంతా చూపించారు. నీ దేహము దేవుని వల్ల అనుగ్రహపడ్డారు. ఏ దేవుని వల్ల? పరిశుద్ధాత్మ దేవుని వల్ల. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమే ఉందని మీరు ఎరగరా అని అంటున్నారు. మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి మనం ఆలయమే ఉన్నాం. అందుకే మనం అడిగితే ఆ అందుకే పరిశుద్ధాత్మ వాళ్ళందరిలో కూడా దిగడం ప్రారంభించింది. అబ్బా పెంతుకొస్తు అనేక మంది 120 మందిగా గుమిగూడి పరిశుద్ధాత్మ. అందుకే యేసు ప్రభు వారు వెళ్తూ లాస్ట్లో చివరి మాట ఒక మాట చెప్పారు. అపోస్తల కార్యములు 1:8 మీరు ఏమన్నారు? భూతికంత మొదలు నాకు సాక్షిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆ శక్తిలో మీరు నాకు సాక్షిగా ఉంటారు. నాకు సాక్షిగా ఎవరు అంటే యేసు క్రీస్తుకి సాక్షులుగా ఉంటారు. రోజు ప్రపంచంలో ఎవరైనా సరే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, లేకపోతే సాక్షులుగా జీవించలేరు. వ్యతిరేకిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు. పరిశుద్ధాత్మ లేని వారు ఎప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభువు వారు ద్వేషించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు. ఇది ఒకటి మాత్రమే సూచన. యేసు క్రీస్తులో సువార్త అంగీకరించను అని స్పష్టంగా అంగీకరించకపోతే అది దేవుడి సంబంధమైనది కాదు. అనేక విషయాలు మీకు చాలా విషయాలు చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తర్వాత వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిశ్చయమైన స్వాస్థ్యం వచ్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన మధ్యవర్తి మరణశాసనం ఎక్కడ ఉండదో అక్కడ మరణశాసనం రాసిన వాడి మరణం అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు జీవించుండగా అది ఇప్పుడైనా చెల్లునా. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అది రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ఎందుకంటే మరణ శాసనము రాసిన వాడు మరణం పొందాలి. రాసిన వాడు ఎవరు? దేవుడు రాసాడు మరణ శాసనం. మొట్టమొదటిగా మీ పాపాల విమోచనకు మోషేతో దేవుడు చెప్పాడు, పంపించాడు కదా ధర్మశాస్త్రం ఇచ్చి ఏమని, ఈ కోడి యొక్క మేకలకు గొర్రె యొక్క రక్తం ప్రోక్షిస్తే దాని వల్ల మీకు విమోచన కలుగుతుందని ఆయన నోటి మాటను బట్టి, దేవుడి మాటను బట్టి, ఏదైనా దేవుడు చెప్పిన మాటను బట్టి ఏ కార్యమైనా జరుగుతుంది. కానీ అలా కాదు. ఈరోజు ఆ సర్వాధికారి దేవుడు కుమారుడిగా లోకానికి వచ్చాడు. భూమి మీద ఆయన పరలోకం నుంచి దేవుడు, పరలోకంలో వచ్చిన దేవుడు భూలోకాన్ని ఎందుకు వచ్చాడు అని అంటే పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి, తన ప్రజలు వారి పాపలను విడిపించడం కొరకు, రక్షణ కొరకు. అందుకే ఈ విషయం అందుకే అపోస్తుల పాదలోకి వచ్చి అపోస్తుల పాదలు బోధించండి. పాదలు బట్టి అసలు చెప్పడం, అసలు పాదనానికి ఎవరు పనిలేదు, అసలు ప్రకటించిన పనిలేదండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే నేను వ్యతిరేకిస్తున్నాం కాదు, పాదనిబంధన గురించి కొత్త నిబంధనలను గ్రహించాలి. అప్పుడే మనం కొత్త నిబంధనలో ఉన్న లేఖనాలను ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు దాన్ని బట్టి మనకు రక్షణ కలుగుతుంది. అందుకే చూడండి, రెండవ ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండి. ఇక్కడ మాట చూద్దాం. 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపడిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారి ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే మనము దేవుడు యేసు క్రీస్తు వారి చేసిన సృష్టి అయి ఉన్నాం. మనం అది గమనించాలి. మొట్టమొదటిగా లేఖనాలను ఏది తీసివేయద్దు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం,
ఆ 7వ వచనం పొద్దున పైన 6, 7వ వచనం చూస్తే మీరు అక్కడ కృప చేత మీరు రక్షింపబడిన క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపామయసు రాబోయే యుగంలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనము ఆయనతో కూడా లేపు పరలోకం ఆయనతో కూడా కూర్చుని పెట్టండి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప రక్షింపడాలంటే రోజు మనం కృప చేతనే, అంటే యేసుక్రీస్తు మూలముగా కలిగినటువంటి కృప. అందుకే పౌలు గారు అంటారు, యేసు ప్రభు వారు ప్రభు నాకు సకల ముళ్ళను తీసే ప్రభు అంటే నా కృప నీకు చాలా అన్నారు. నా కృప నీకు చాలు. ఎందుకంటే ఏ కృప ఇచ్చాడు దేవుడు? అపోస్తలుల పేరు పౌలు గారు ఏ విధంగా వాడుకున్నారంటే సరస్సు ఆయన వెళ్ళి రోగుని చేతులు స్వస్థపడ్డారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి యేసుక్రీస్తు నామములో. అలాగే యేసుక్రీస్తు నామములో సువార్త ప్రకటిస్తే అనేక మంది రక్షింపబడిపోతున్నారు. ఇది ఆయన ఇచ్చిన కృప. యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి కృప అదండి. ఈ కృప ద్వారా రక్షింపడాలి. అందుకే యేసుక్రీస్తు మూలముగా ఆయన విశ్వాసం. అందుకే నేనే సత్యం, నేనే దేవుడు, నేనే మాట, నా ద్వారా దానికి నా ద్వారా రాకపోతే మీరు ఎవరు నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారా? వెళ్ళండి, అసలు మీ వల్ల కాదంటాడు. నన్ను విడిచిపెట్టి ఆయన ఒప్పుకోకుండా, ఆయన విశ్వసించకుండా, ఆయన శిలువ సువార్తను అంగీకరించకుండా, ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఎక్కడో మాట ఉంటుంది. అసలు ఎక్సలెంట్ వర్డ్ అండి, నాకు చాలా ఇష్టమైన మాట అన్నమాట. ఎందుకంటే గలతీయ 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక, దాని వల్ల నాకు లోకములకు నేను సిలువ వేయబడి ఉన్నా. అంటే దేని యందు నీ ప్రపంచంలో దేని యందు అతిశయించట్లేదు, కానీ యేసుక్రీస్తు శిలువ యందు తప్ప ఆయన శిలువ సువార్త యందు నేను అతిశయిస్తాను. ఎందుకంటే ఆయన శిలువ సువార్త ఇంకా చాలా సందర్భాలు ఇంకా అనేకున్నా ఆయన శిలువలో మరణించడం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం చిందించడం ద్వారా మానవుడికి ఆయన నాకు రక్షణ అని పునరుత్థానము. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎందుకు ఈ లోపల సమస్యను అన్నింటినీ నష్టపరుచుకుంటున్నాను, పెంటతో సమానంగా చూస్తున్నాను. నాకు యేసుక్రీస్తు మొట్టమొదటిగా తిరిగి లేకపోయిన కారణాన్ని బట్టి ఆయన పునరుత్థానం అయ్యాడు కనుక ఆ పునరుత్థానం నాకు అనుగ్రహిస్తాడు కనుక నేను ఆయనకు తిరిగి లేపబడతాను కనుక ఆ పునరుత్థానం నాకు అనుగ్రహించబడతాను. ఆయన వదిలిగా సేవ పునరుత్థానం అంటే ఆత్మ రక్షణ ఉండదు, పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే సెషన్ అయిపోయింది కదా, లాస్ట్ ఒక్క సెకండ్ అయిపోయింది. మనకు సెషన్ ఉందా? అది ఆఖరి ఒక వచనం చదివి ఏప్రిల్కి రాసిన పత్రిక, అదే ఏప్రిల్కి రాసిన ఒకసారి చదవండి. నేను నాకు ఒక నిమిషం అందుకు అడుగుతాను, ఎందుకంటే నాకు ఆ 9వ అధ్యాయం 28వ వచనం 9:28 అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని రెండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవు. ఈ రోజు రెండవ రాకడలో ఆయన వస్తున్నారు. ఆ రెండవ రాకడలో మరొకసారి ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఆయన విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో ఆయనను అంగీకరించిన వారు అందరూ రక్షణ నిమిత్తం. అంటే రక్షణ అనేది ఎప్పుడంటే ఆయన యందు విశ్వాసం ఉంది, వాళ్ళందరినీ పరలోకానికి తీసుకెళ్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఎందుకంటే మీరు పాత మందికి వెళ్తే అది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను సత్యం. మీరు కావాలంటే లేఖనాన్ని గ్రహించండి. మీరు పాత మందికి వెళ్ళి ఇదే అంటే పాత బంధనకి ఎవరికి పని లేదు. కొత్త నిబంధన పొందన్నా కొత్త నిబంధన మాట్లాడండి. కొత్త నిబంధన విషయాలు చూడండి. కొత్త నిబంధనలో అపొస్తలులు క్రీస్తు గురించి ఏం చెప్పారు, ఆయన నామాన్ని ఎలాగ ప్రకటించారు, ఆయన నామం కొరకు ఎలాగ వారి జీవితాన్ని త్యాగం చేశారు, వారు హతసాక్షులు అయ్యారు. యేసుక్రీస్తు వారి కొరకే హతసాక్షులు అయ్యారు, వారి జీవితాన్ని అర్పించేశారు. ఈరోజు అది తెలుసుకోవాలి. ఆ విధంగా మారండి కొంచెం. ఏం లేదు, నేను ఎవరిని ద్వేషించలేదు. యేసుక్రీస్తు ఒక విషయం ఏంటంటే యేసు ప్రభు వారి ఇష్టం లేదు శిలువ సువార్త అన్నారా? మీరు కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో 1-2 వచనాలు ఏమంటారు తెలుసా? ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించి అందరిని ప్రేమించి అందరి వరకు శిలువ ప్రాణం పెట్టడం ఉంటుంది. అందరి కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. దేని కొరకు అంటే అందరిని ప్రేమించి, ప్రపంచంలో అందరిని ప్రేమించి అందరూ కావాలి రక్షణ. ఆ రక్షణ అందరిని రక్షించి ఆయన పరలోక రాజ్యంలో ఆయనతో ఉండి ఆయన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలని కోరుకుంటున్నాడు. దేవాతి దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ సజీవుడైన దేవుడు. ఈరోజు గమనించాలి, విశ్వసించాలి. యేసుక్రీస్తు శిలువ సువార్తను విశ్వసించండి. ఎందుకంటే ఏమి గొప్పరాదు ఆయన విమర్శ ఆ శిలువ సువార్తను అంగీకరించకుండా యేసుక్రీస్తు ప్రభావాన్ని దూషించి ద్వేషించే విధంగా మాట్లాడితే మనకి ఏమి రాదు, నష్టం తప్ప. మన ప్రాణం పాడకుండా, ఆత్మ పోగొట్టకుండా మనం నశించిపోతాం. ఈ విషయాన్ని గమనిస్తే చాలు, ఇంకేం అవసరం. దేవుడి బయటకు వస్తే ప్రార్థన చేసుకున్నాడు అండి. దేవుడికి
సంక్షిప్తగా బ్రదర్ రమేష్ గారు 15 నిమిషాల పాటు ఆయన ఒక ప్రసంగాన్ని ఇస్తారు. బ్రదర్ యోహాన్ గారు ఏమని మాట్లాడుతున్నారంటే పాత నిబంధన దాన్ని గురించి ఎక్కువ విషయాలు మాట్లాడారు. నేను కొత్త నిబంధనలో చాలా విషయాలు మాట్లాడాను. మరి అవి ఎందుకు మీరు కోట్ చేయలేదు నాకు అర్థం కాదు. మత్తయి 23:35 నీతి మంత్రులని ఏమేమి మాట్లాడాను, మార్కు 12 మాట్లాడాను, చాలా రిఫరెన్స్ మాట్లాడాను. యోహాను 17:3, యోహాను 5:24 ఇవన్నీ కొత్త నిబంధనే కదా. మన పాత నిబంధన వాక్యాలు మీకు ఇష్టం లేదనుకోండి, మీకు నచ్చలేదు అనుకున్న పక్కన పెట్టి కనీసం కొత్త నిబంధన వాక్యాలు ఆన్సర్స్ ఇవ్వాలి. ఒక విషయం గమనించండి కదా. సో అది పాత నిబంధన కొట్టివేయబడిందా లేదనే విషయం మీరు పదే కొట్టివేయబడిందని మాట్లాడుతున్నారు. అసలు యేసుక్రీస్తు వారిని కొట్టివేయలేదని చెప్పారు. యేసు నాకు మార్గం కదా. మత్తయి 5:17 చదవండి. నేను ధర్మశాస్త్రంలో ప్రవర్తనలో వచనాన్ని కొట్టివేయడానికి రాలేదు, నిర్వచనానికి వచ్చినా చెప్పారు. మరి ఆయన నాకు మార్గం కదా, దీన్ని అనుసరించాలి కదా. అది పాత నిబంధన వద్దని బాబు అంటున్నారు మీరు. మరి పాత నిబంధన వద్దు అన్నప్పుడు మీరు లేఖికాండ 8:20-21 పాత నిబంధనలు వెర్స్ మీరు కోట్ చేశారు. కోట్ చేయకూడదు సార్. మీరు సార్ వద్దు, పాత నిబంధన మీరు కోట్ చేయకూడదు. పాత నిబంధన మీరు కోట్ చేయకూడదు. అది అవసరం లేదు అన్నప్పుడు అందులో వచ్చిన మీరు కోట్ చేయకూడదు. ఆ నిబంధన పాటించకూడదు అన్నప్పుడు అందులో ఉన్న రిఫరెన్స్ మీరు చెప్పకూడదు కదా బ్రదర్. ఆ రిఫరెన్స్ మీరు కోట్ చేయకూడదు, ఆ రిఫరెన్స్ మీరు చెప్పకూడదు, పాటించకూడదు అన్నప్పుడు ఎందుకు కోట్ చేశారు? మరి తెలియాలి అన్నప్పుడు దాన్ని తెలుసుకోవాలనే కదా. పాత నిబంధన తెలుసుకోవాలి. నేను ఎందుకు రిఫరెన్స్ కోట్ చేస్తాను? అందులో వాక్యం తెలియాలి కదా, ఆలోచించాలి కదా. తర్వాత రెండో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అని లేదని చెప్తే మీరు 1 కొరింథీయులు 6:16 చదివారు, 6:19 చదివారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మీరు చదివారు. అందులో పరిశుద్ధాత్మ దేవుడు అని లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అని లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అనే పదాన్ని చూపించమన్నా అక్కడ లేదు. అది లేని మీరు ఎలా ఉల్లంఘిస్తారు? తర్వాత పాత నిబంధన విషయంలో ఎక్కువ టైం మీరు తీసుకున్నారు. అది కొట్టివేయబడింది అని ఉంది. మరి నిర్గమకాండ 20 మొదటి అధ్యాయంలో ఆయన వ్యభిచరించొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు వ్యభిచారం చేయొచ్చనా? అబద్ధం ఆడకూడదు అన్నాడు. ఇప్పుడు అబద్ధం ఆడొచ్చనా? అంటే మరి నిర్గమకాండంలో 20 మొదటి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి యూనివర్సల్ ట్రూత్ అంటారు. అవి ఎప్పటికీ మారనివేవి. 10 ఆజ్ఞలు కూడా ప్రళయం అంతవరకు కూడా అవి మారవు. నేను తప్ప వేరొక దేవునికి ఉండకూడదు. అది అంతమయ్యే వరకు కూడా దాన్ని పాటించాలి. సరే ఆలోచించండి బ్రదర్, ఎక్కడ కొట్టివేయబడింది, ఏది కొట్టివేయబడలేదు, మొత్తం తీసేస్తున్నారు మీరు. మరో విషయంలో మనం పాటించిన అవసరం లేదు. అలాంటి విషయాలు లేదా ప్రత్యక్ష పండుగల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయో మాట్లాడేటప్పుడు మొత్తం తీసేస్తున్నారు మీరు. ఒకసారి ఆలోచించండి. సో నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. తర్వాత యేసుక్రీస్తుని దూషించకూడదు, పరిశుద్ధాత్మను దూషించకూడదు అంటున్నారు. నేను మాట్లాడిన 30 నిమిషాల్లో కూడా యేసుక్రీస్తుని ఎక్కడా దూషించలేదు. ఆయన గౌరవించే మాట్లాడతాం, ఎందుకంటే మార్గమని చెప్పాడు ఆయన. తర్వాత పరిశుద్ధాత్మని కూడా మేము దూషించలేదు. పరిశుద్ధాత్ముడు దైవానికి విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేసిన వాడిని దేవుని యొక్క దాసుడు అని పిలవాలని చెప్పాం. అంతేకాని పరిశుద్ధాత్మని దూషించలేదు, యేసుక్రీస్తుని. మేము చెప్పని విషయాలు మీరు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. దయచేసి మీరు దీన్ని ఆలోచించండి. మేము ఏదైతే మాట్లాడుతున్నామో ఆ విషయాలు మీరు ప్రస్తావిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నమాట. రైట్, మనం రెండో రౌండ్లో ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం? మనం యేసుక్రీస్తు వారికి అయిష్టమైన శిలువ మరణం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఆ టాపిక్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఏ టాపిక్ మాట్లాడుకున్నాం అంటే శిలువ మరణం వెనక యూదుల యొక్క కుట్ర ఉంది. ఆ యూదుల వెనకాల సాతాను యొక్క హస్తం కూడా ఉంది. బైబిల్ మీకు బాగా పరిశీలిస్తే కనుక ఉదాహరణకి లూకాసు వార్త 22వ అధ్యాయము 1-3 మీరు చదవండి. తర్వాత నేను చదువుతాను 2వ వచనం. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగ చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. అంటే యేసుక్రీస్తుని చంపాలి అన్న ఆలోచన ఎవరిది? ప్రధాన యాజకుడిది, శాస్త్రులది. అంటే యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాలి, సిలువ మరణం పొందే విధంగా చెయ్యాలనేది యేసుక్రీస్తు సిలువ మరణం వెనక ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర నేటి క్రైస్తవ సమాజం గమనించట్లా. నేటి క్రైస్తవ పండితులు యేసు మరణం వెనకాల ఉన్న కుట్ర గురించి ఎవరు ప్రస్తావించట్లా, ఎవరు మాట్లాడతలా. ఒకసారి ఆలోచించండి బ్రదర్. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం నుండి ఒక అద్భుతమైన వాక్య భాగం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడతారు అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము
మీరు 31వ వచనం నుండి 44వ వచనం వరకు 45వ వచనం వరకు మీరు ఒకసారి చదవండి. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ నేను చెప్తున్నాను అన్నమాట. ఇట్లా 37వ వచనం, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు. ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడతారు? నేను చెప్పిన బోధ మీ మనసులో లేదు, మీ హృదయంలో లేదు, నేను చెప్పిన మాటలు మీ హృదయంలో లేదు కాబట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. అదే నేను చెప్పిన మాట మీ హృదయంలో ఉంటే అసలు శిలువ మరణమే లేదు, శిలువ ప్రస్తావనే లేదు అసలు. ఇంకా పాపక్షేమంలో శిలువ మరణం ద్వారా అని వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడతారు? నేను ఏదైతే మీకు శిలువ బలియాగం ద్వారా నన్ను శిలువ వేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో అది భయంకరమైన కుట్ర, మీరు చేస్తున్నది భయంకరమైన కుట్ర చేస్తున్నారు మీరు అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఇంకా ఎదరికెళ్ళిపోదాం. 38వ వచనం, అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనేది. యేసు, మీరు అబ్రహాం పిల్లలు అయితే అబ్రహాం చేసిన క్రియలు చేతురు కదా, మీరు అబ్రహాం పిల్లలని మీరు మాట్లాడుతున్నారు కదా, అబ్రహాం యొక్క క్రియలు మీలో లేవే. అబ్రహాం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చంపాలన్న ఆలోచన లేదు, అని మీరేం చేస్తున్నారు? అదే యూదులను ఉద్దేశించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. మీరు నన్ను చంపాలని, నన్ను శిలువకు అప్పగించాలని మీరు చూస్తున్నారు. అబ్రహాం అలా ఏం చేశారా? అన్నాడు నేను ఒక వ్యక్తిని వెంటాడి చంపిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మరలా మీరు పైగా అబ్రహాం పిల్లలని చెప్తున్నారు. అబ్రహాం అట్లా చేయలేదు అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇంకా దేవుని వల్ల విన్న సత్యం మీతో చెప్పిన వాళ్ళని నన్ను మీరు ఇప్పుడు చెప్పగలుగుతున్నారే, అబ్రహాం అట్లా చేయలేదు. అంటే శిలువ బలియాగం, శిలువ మరణం యేసుక్రీస్తు ఖండిస్తున్నారు ఇక్కడ. మీరు చేస్తున్న తప్పు అని చెప్తున్నారు. మరలా రక్షణ అంటారు మీరు. శిలువ రక్తం ద్వారా రక్షణ అన్నప్పుడు ఎవరైతే యూదులు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో మీరు మంచి పని చేస్తున్నారు. పరోక్షంగా నన్ను చంపి మానవుడికి రక్షణ తీసుకొస్తున్నారు, శభాష్ అని చెప్పాలి. కానీ ఏమన్నారు ఏమన్నారు చూడండి, మీరు అబ్రహాం పిల్లలు కాదని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. మరి ఎవరి పిల్లలు? యేసుక్రీస్తు చెప్తున్నారు మీరు ఎవరి పిల్లలు అంటే ఎవరికి వెళ్ళిపోదాం 44, మీరు మీ తండ్రి అపవాది సంబంధుడు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యొక్క సత్యమే లేదు. అంటే మీరు డైరెక్ట్ గా ఎవరి పిల్లలు అంటే సాతాను పిల్లలని చెప్తున్నాడు. అంటే ఈ శిలువ బలియాగం ద్వారా ఈ శిలువ మరణం ఎవరైతే ఉన్నారో అవిధంగా యూదులను ఉద్దేశించి యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో మీరు కాదు, మీరు వెనకాల ఉన్న సాతాను అన్నాడు కదా, ఆ సాతాను యొక్క ఆలోచన మీరు ఫాలో అవుతున్నారు. మరి సాతాను యొక్క కుట్రలు, సాతాను యొక్క ఆలోచన ఉన్న శిలువ బలియాగం ద్వారా రక్షణ ఎలా ఉంటుంది? శిలువ కార్యం వెనకాల మనకి యూదులు కనబడుతున్న యూదులు వెనకాల కనిపించని హస్తం సాతాను ఎవరు కనబడుతున్నాడు. మరి ఆ సాతాను యొక్క కార్యక్రమంలో, సాతాను యొక్క ఇన్వాల్వ్మెంట్ అయిన కార్యక్రమంలో రక్షణ ఎలా ఉంటుంది? సాతాను శత్రువు కదా. యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడారు ఈ సాతాను గురించి? యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము, దుష్టుల నుండి నన్ను రక్షించమని మాట వాడతారు ఇక్కడ. 17, నీవు లోకము నుండి వారిని తీసుకుని పోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించను. అంటే యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేస్తారు? సాతాను యొక్క దుష్ట ఆలోచన నుండి రక్షించు నా శిష్యులు అని చెప్తున్నాడు. మరి ఈ శిలువ కార్యం వెనకాల సాతాను యొక్క హస్తం కనబడుతుంది. ఇంకా మరి కొన్ని వాక్యాలు మనం చూస్తే కనుక యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అంటే యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఎవరు శిష్యులు అందరూ కలిపి భోజనం చేస్తున్నప్పుడు యేసుని ఎవరైతే అప్పగించాలనుకుంటున్నారో, యేసుని ఎవరు అప్పగించాలనుకుంటున్నారట? ఇస్కరియోతు యూదా. అంటే సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఏమిటి ఆలోచన? శిలువ బలియాగానికి, శిలువకి యేసును అప్పగించాలన్న ఆలోచన సాతానుది. మాస్టర్ గారు
సిలువ బలియాగానికి, ఆ సిలువ మరణానికి అప్పగించాలి అన్న ఆలోచన ఎవరిదంటే సాతానుది. మరి సాతాను యొక్క కార్యక్రమంలో రక్షణ ఎలా ఉంటుంది? రక్షణ ఉండదు. ఆలోచించండి. మరి అప్పగించిన వాడికి ఏమైనా ఏం లభించిందో చూద్దాం. అప్పగించిన వాడికి యోహాను సువార్త 19:11 నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపము కలదనెను. ఎవరికంటే ఎక్కువ పాపం? ఇస్కరియోతు యోధాకి. అదేంటది? శిలువ బలియాగం ద్వారా రక్షణ ఉన్నప్పుడు ఆ కార్యక్రమం పాల్గొన్న ఇస్కరియోతు యోధాకి ఏం లభించాలి? తన పాపాలు పోయి, తను చేసిన తప్పులు పోయి రక్షణ కలగాలి. మరి సిలువ కార్యక్రమానికి ఇన్వాల్వ్మెంట్ అయిన ఇస్కరియోతు యోధాకి ఏం లభించింది అన్నాడు? ఎక్కువ పాపం, ఎక్కువ పాపం, ఎక్కువ పాపం అని మాట్లాడుతున్నాడు. అంటే సిలువ బలియాగం ద్వారా ఇస్కరియోతు యోధాకి లభించింది పాపం. దాంట్లో ఎవరైతే పాలు పంచుకుంటున్నారో ఇస్కరియోతు యోధాకి ఎలాగైతే పాపం వచ్చిందో వారికి కూడా పాపమే అని ఇక్కడ మనకి విషయం అర్థమవుతున్నాయి అన్నమాట. కొన్ని విషయాలు మత్తయి సువార్త 26:24 ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. అంటే ఈ సిలువ కార్యక్రమంలో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఇస్కరియోతు యోధా అసలు పుట్టకపోతే మేలు అంటున్నాడు. అదేంటండి? ప్రపంచ మానవులకి సిలువ బలియాగం ద్వారా రక్షణ అన్నప్పుడు అతను పుట్టకుండా ఆ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయిన ఇస్కరియోతు యోధా పుట్టకుండడం ఏంటండి? పుట్టనే కదా మేలు. ఇప్పుడు ఆ పుట్టడం వల్లే కదా ప్రపంచ మానవులకి రక్షణ అనేది వచ్చింది. తన ద్వారా యేసుక్రీస్తు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అలాంటి వ్యక్తి పుట్టకపోతేనే మంచిదని చెప్తున్నాడు. అంటే సిలువ బలియాగం ద్వారా కానీ లేదా సిలువ రక్తం ద్వారా కానీ రక్షణ లేదు అని చెప్తున్నాడు. మరి ఏముంది? మనం ఆలోచించాలి. పాపం ఉంది. ఇస్కరియోతు యోధాకి పాపం వచ్చింది కదా. ఇస్కరియోతు యోధాకి ఏమవుతుంది చెప్పండి? పాపం వచ్చిందా లేదా? పాపం వచ్చింది. మరి ఇస్కరియోతు యోధాకి పాపం వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులకు కూడా ఏం లభిస్తుంది? రక్షణ వస్తుందా? పాపం వస్తుందా? పాపమే వస్తుంది. మరికొన్ని వాక్యాలు మనం కూడా చూస్తే కనుక ఈ సిలువ కార్యం వెనకాల దేవుని యొక్క సంకల్పం లేదు, దేవుని యొక్క హస్తం లేదు. ఎవరి యొక్క హస్తం ఉందంటే యూదుల యొక్క కుట్ర ఉంది. ఇస్కరియోతు యోధా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వారిని ప్రేరేపిస్తున్న సాతాను యొక్క హస్తం ఉంది. ఉదాహరణకి యూదుల యొక్క కుట్ర కూడా మనం చూస్తే కనుక మత్తయి సువార్త 26:3-4 ఆ సమయంలో ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అనే ఒక ప్రధాన యాజకుడు మందిరాన్ని కూడుకొచ్చి యేసును మాయోపాయముల చేత పట్టుకుని చంపింపవాలని ఏకమై ఆలోచన చేసిరి. అసలు యేసుని చంపాలన్న ఆలోచన ఎవరిది? ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఎవరైతే పెద్దవారుగా చామన అవుతున్నారో వారందరికీ కూడా యేసు లోకంలో ఉండకూడదు, యేసుని చంపాలి, యేసుని చంపాలన్న ఆలోచన. యేసుని అతి దారుణంగా చంపడానికి ప్రయత్నం చేశారు అన్నాడు అవిధేయులైన యూదులు, యేసుని నమ్మని యూదులు. అలాంటి కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తికి పాపం, రక్షణ లేదు. లూకా సువార్త 23:13-25 18 చూద్దాం. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. అంటే ఆనాడు సమాజం ఏం చేస్తుందండి? బందిపోటు దొంగను కోరుకుందండి. యేసుక్రీస్తు గారిని కోరుకున్నా. యేసు సిలువ బలియాగం అవ్వడం అనేది నాకు ఇష్టం లేదు. నా కోసం నా పాపాల కోసం చనిపోయారని మీరు అంటున్నారు కదా. చాలా మంది క్రైస్తవ సమాజం ఉంటుంది కదా. కానీ ఆనాడు ఎవరైతే ఉన్నారో దుర్మార్గులైన యూదులు కానీ ఆనాడు సమాజం యేసు చంపాలన్న ఆలోచన ఎవరైతే ఉన్నారో అలాంటి ఆలోచనని మీకు కలిగి ఉన్నారు. మరి సరే ఆలోచించండి. యోహాను సువార్త 8:37-45 కూడా మీరు తర్వాత చదవండి పారాగ్రాఫ్ అంతా కూడా. అసలు దేవుడు అనుకున్నది ఏమిటి? యేసు వారి పట్ల, యేసును ఈ లోకానికి ఎందుకు పంపించింది అని చూస్తే కనుక మత్తయి సువార్త 21:33-41 నేను చదువుతాను. తుదకు నా కుమారుని సన్మానించదని అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాడండి. అసలు యేసును ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే కనుక యేసు బోధన అంగీకరిస్తారని ఉద్దేశంతోనే తప్ప సిలువేసి చంపేస్తారని కాదు.
అసలు దేవుడికి యేసుని సిలువ వేయడం అనేది అసలు ఇష్టం లేదు. సిలువ మరణం అనేది సృష్టికర్త యెహోవా దేవుడికి అసలు ఇష్టం లేదు. ఒక మనిషి అన్యాయంగా చనిపోవడం అనేది మనకే నచ్చదు కదండి, అది మనకే నచ్చదు. అది దేవుడికి ఎలా ఇష్టం అవుద్ది? ఒక వ్యక్తి అన్యాయంగా చంపడం అనేది మనకే ఇష్టం ఉండదు. అలాంటి దేవుడికి ఇష్టమైన కార్యం ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. అంటే దేవుడు యేసుని లోకానికి ఎందుకు పంపించాడంటే తన కుమారుని సన్మానిస్తారని, గౌరవిస్తారని, ఆయన మాటకు విధేయత చూపుతారని పంపించాడు తప్ప చంపేస్తారనో లేకపోతే శిలువ మరణానికి అప్పగిస్తారనో దేవుడు అందుకు పంపించలేదండి. అందుకని ఇస్కరియోతు యూదా ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 27:4. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. అంటే ఇస్కరియోతు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని అప్పగించి ఏం చేశాడు? పాపము చేసి తిని. మరి ఆ నిరపరాధి రక్తం ఎవరైతే అప్పగించారో అప్పగించిన వాడికి ఏం లేదు? రక్షణ లేదు. ఏమొచ్చింది? పాపం వచ్చింది. అంటే ఈ శిలువ కార్యం వెనకాల, ఈ శిలువ రక్తం వెనకాల, ఈ శిలువ బలియాగం వెనకాల ఏం కనపడుతుందంటే పాపం అనేది కనపడుతుంది. అప్పగించిన వాడికే లేదు కదా రక్షణ, స్త్రీ యువతకే లేదు. మన దాకా ఎలా ఉంటుంది రక్షణ? మత్తయి సువార్త 27:11-26 మీరు ఒకసారి చదవండి. 24 నేను చదువుతాను. పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తమును కూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పాను. అంటే ఈ శిలువ కార్యక్రమంలో పాల్గొననిది ఎవరంటే పిలాతు. ఈ శిలువ ఘట్టంలో అది నాకు ఏ సంబంధం లేదు, నేను కూడా పాల్గొంటే కనుక నాకు పాపం వస్తుంది. ఈ శిలువ కార్యక్రమంలో, శిలువ బలియాగంలో నేను కూడా పాల్గొంటే కనుక నాకు కూడా పాపం వస్తుంది. ఈ విషయంలో నేను నిరపరాధిని అని చేతులు కడిగేసుకుంటాడు నీళ్ళు తీసుకుని. ఆయన అంటే నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఇప్పుడు సంబంధం ఉంది అని చెప్తున్నాను నేను క్రైస్తవ సమాజం. అసలు పిలాతుకున్న ఆలోచన కూడా లేదు ఈరోజు. బహు దూరంగా పారిపోయాడు ఆ శిలువ మరణం విషయంలో కానీ, ఆ శిలువ బలియాగం విషయంలో కానీ. ఆయన రోమన్ గవర్నర్ కదా, అన్యుడు కదా, తను చేసిన పాపాలు ఆ శిలువ రక్తం ద్వారా కూడా ఆశ్రయిస్తే కనుక పాపాలు క్షమించబడతాయి అనుకోవచ్చు కదా తను ఆశ్రయించలేదు. ఎందుకంటే ఆ శిలువ రక్తం ద్వారా ఏం లభిస్తుందంటే శిక్ష లభిస్తుంది. ఇస్కరియోతు యూదాకి ఏమొచ్చిందంటే శిక్ష వచ్చింది. కింద అదే ఉంటుంది అన్నమాట. ఏమనుకుందంటే 25 అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనేది. ఏ రక్తం కోరుకున్నారు మీరు? శిలువ రక్తాన్ని కోరుకున్నారు. ఎవరు? 25 అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనేది. అంటే ఒక నిరపరాధిని చంపితే కనుక అతని యొక్క రక్తము ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు ఎవరైతే దుర్మార్గులైన ప్రజలు ఉన్నారో ఆ ప్రజల మీద శిక్షగా పడుతుంది. ఏం పడుతుంది? శిక్షగా పడుతుంది. ఇది లేఖనం అండి, లేఖనం. లేఖనం చూడండి. నిర్గమకాండం 23:7. అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. చంపితే ఏంటి? నేను దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను అన్నాడు. మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్నవాడికి రక్షణ ఎలా ఉంటుందండి? చంపకూడదు అన్నాడు కదా, నీతిమంతుని చంపకూడదు అన్నాడు కదా. మరి నీతిమంతుని చంపిన వాడికి ఏమొస్తుంది? శిక్ష లభిస్తుంది. ఆ కార్యక్రమంలో మనం ఎలా పాల్గొంచుకుంటాం? నాకు వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఆదికాండం 4:1-11. ఇక్కడికి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే యేసు శిలువ రక్తం ద్వారా రక్షణ లేదు, కానీ సృష్టికర్త యెహోవా యొక్క ఆజ్ఞాపాలనలో రక్షణ ఉంది. ఆయన ఎరిగి ఆయన ఆరాధించడం ద్వారా రక్షణ లభిస్తుంది. మూడవ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. 23 ప్రశ్నలు ఇద్దరు సంబంధించుకుంటారు. ఆ తర్వాత ప్రాయశ్చిత్తం నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. సో 10 నిమిషాలు వెళ్ళవచ్చు. అలాగే ప్రదర్శించిన మాటలు బట్టి ఈ సెషన్లో ఎందుకంటే ప్రధాన విషయం రక్షణ యేసుక్రీస్తు శిలువ సువార్త ద్వారా రక్షణ లేదు, లేవడానికి ఇష్టం లేదు, ఈ మాటలు పట్టుకొని అవే చెప్తారు ప్రజలు. అసలు ఎంత అర్థం కావట్లా, అంత వేషంతో చెప్పిన మాటలా కనబడుతుంది. అసలు రక్షణ యేసుక్రీస్తు ద్వారా రక్షణ అని యేసు ప్రభువు ఆయన గురించి అదే అపోస్తలుల ప్రకటన మొత్తం అనేక సందర్భాలు ఉంటుంది. లేదు లేదనంటే అది సొంత మాటలు అవుతాయి, ఉన్నది అని అంటే లేఖనాల ప్రకారంగా అవుతుంది. మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రిక 5:9 ఒకసారి ఎవరైనా చదవండి, నేను చదువుతాను. మొదటి తెస్సలోనికైకి పత్రిక 5:9.
ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును కానీ ఉగ్రత పాలవరకు నియమింపబడలేదు. యేసుక్రీస్తు వారు లోకంలోకి రావడం దేనికంటే ఆయన ద్వారా రక్షింపడ్డాను. ఇక వాక్య సర్విస్తుందిగా లేదంటారండి. అది ఇది శిలువ సువార్త అంట, యూదులకు సాతాను ప్రేరేపిస్తే ఇవన్నీ మన సొంత మాటలు అయ్యండి. వాక్యం తీసుకోవాలి. అందుకే ఇలాగ మనం కొంతమందిని రకరకాలుగా మన ఇష్టాలు చెప్పుకోవడం వాక్యం ఉన్నదే వాక్యం చెప్పాలి. నేను మరలా చదువుతున్నాను, బ్రదర్ కూడా మీరు చదువుకోండి. 5:9 మొదటి దశలోనికి రాసిన పత్రిక. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనకు నియమించదు కానీ ఉగ్రత పాలవుడికి నియమింపబడలేదు అన్న వాక్యం స్పష్టంగా ఉంది. క్రీస్తు ద్వారా రక్షణ ఉంది, దాని ఎవరి ప్రపంచంలో నేను అందుకే చెప్తున్నాను, మీరు ప్రపంచంలో ఎవరి ద్వారా రక్షణ లేదు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఉంది. ఆత్మరక్షణ అది పరలోక రాజ్యం కావాలా, యేసుక్రీస్తుని అంగీకరించాలి, ఆయనను విశ్వసించండి, ఆయన నామాన్ని ప్రకటించండి, ఆయన నామాన్ని గణపరచండి, మహిమపరచండి. ఎలాగంటే ఆయన గురించి సువార్త ప్రకటించండి, ఆయన గురించి ప్రాణం పెట్టేయండి, మీ ఆత్మ రక్షణ. అయితే బ్రదర్ ఒక విషయం చెప్పారు. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:8 సాతాను ప్రేరణ దేవుడు ఇచ్చిందా ఏంటని అర్థం ఉంటుంది. 2 మొదటి కొరింథీ 8 అది లోకాధికారంలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అని. అది ఏంటంటే సిలువ వేయబడే ఈ సందర్భం పైనుంచి మీరు చదివితే 2 3 4 5 అంతా చూస్తే అది దేవుని యొక్క జ్ఞానం. అది ఎందుకంటే సిలువ సువార్త అనేది, సిలువ వేయబడడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. అది దేవుడు ఏర్పాటు చేసిన 2 అధ్యాయాన్ని చదువుతూ అర్థమవుతుంది. ఎవరు సొంత మాటలుగా చెప్పేసుకోవడం కాదు. ఎవరు అని మన బ్రదర్ ఏంటంటే వ్యతిరేకమైన భావం ఎప్పుడు కూడా తీసుకోండి. క్రీస్తుని బట్టి క్రీస్తుని ప్రకటించండి. సో ఆయన రక్షకుడని అని దేవుడిని ప్రకటించండి, మీరు రక్షింపడిపోతారు. నిజం చెప్తున్నాను, 100% అని చెప్తున్నాను, 1% కూడా కాదు. అందులో డౌట్ లేదు, ప్రకటించండి, తప్పలేదు. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. ఆ రోజు సిలువ వేయబడిన వారికి యూదులు కానీ శాస్త్రులు అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా, యూదులందరూ కూడా సిలువ వేయమన్నారు. ఎవరికి కూడా మరుగు చేయబడ్డది జ్ఞానం. జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం, అది మరుగు చేయబడింది. ఎందుకంటే వాటికి మరుగు చేయబడి కారణం బట్టి సిలువ వేశారు. లేకపోతే ఎవరో ఆయన దేవుడు అని తెలిస్తే పారిపోతారు. ఎవరు సిలువ పిలాతు కదా, ఎవరైనా సరే యూదులు అసలు సిలువ క్యాట్లు అరుపులు వేశారు. యోహాను సువార్త 19 చూస్తే పిలాతు చేతి కనబడి దేనికి, ఈయనలో నాకు ఏ పాపం కనబడతలేదు, ఏ నేరం కాదు, అయ్యో బాబాయ్ నేను ఆ పాపం నేను అంటించుకున్నాను, నేను చేతి కనేసుకున్నా వల్ల అవ్వదు, నేను ఆయన సిలువ వేయను, అది శిక్ష వేయను అని చెప్పి శిక్ష వేయడానికి భయపడ్డాడు యేసు ప్రభు వారికి పిలాతు. అది తెలుసుకోండి ముందు. అక్కడ యోహాను సువార్త 19:7 చదవండి. యూదులంతా కేకలేస్తున్నారు, దొంగని విడిచేయండి, నీతిమంతుడిని సిలువేయండి అంటున్నారు. ఇప్పుడు సిలువ ఇక్కడ గమనించాలి. రోమాపత్రికలో అంటే నేను కొన్ని విషయాలు, ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినంత కూడా నాకు సమయం సరిపోక, ఎందుకంటే ఆ రోజున యేసు ప్రభు వారికి సిలువ వేయడం ఏంటంటే మానవుడు రక్షణ కొరకు. అది ఆ విషయాన్ని గుర్తించాలి. హెబ్రీయులకు రాసిన సరే రోమాపత్రిక అన్నాను కదా, మాట చదువుతున్నాను, గమనించాలి. 4వ అధ్యాయం 25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడికై లేపబడి. 3వ రోజున ఎందుకు తిరిగి లేపడ్డారంటే యేసు ప్రభు వారు మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి, అంటే మరణం శిలువ మరణము దేనికంటే మన నీతిమంతులుగా చేయడానికి. ఈరోజు ఆయన నీతిమంతుడు. ఆయన ప్రపంచంలో నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా మార్చబడతారు. ఈ విషయంగా పాప క్షమాపణ పొందుకుంటారు, నీతిమంతులుగా మార్చబడతారు. నీతిమంతుడు ఎలా మార్చబడతారు? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే. నాకు వద్దండి అని నీతిమంతులు మార్చబడడానికి అవకాశం లేదు. యేసు కూడా నాకు వద్దంటే నాకు శివ సువార్తను అంగీకరించడానికి మనం నీతిమంతులుగా మార్చబడడానికి అవకాశం లేదు. ఈ విషయం వాక్యం సర్విస్తుంది కదా. ఎందుకంటే ఆ రోజు ఎందుకంటే వారికి ఆ మరుగు చేయబడ్డది.
దేవుడు అన్న విషయం వారికి మరుగు చేశాడు. దేవుడే మరుగు చేశాడు. తెలియపరచు. ఎందుకంటే నేనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు, అందుకని రాట పడుతున్నా మరుగు. అంటే నువ్వు రాళ్ళకి దేవుడు మరుగుపరిచేసాడు. తెలియకూడదు, ఎవరికి తెలియదు. అది యేసు ప్రభువు చాలా మంది ఎవరికి చెప్పండి, రోగులు స్వస్థపరిచినప్పుడు దయ్యబాబు మీరు ఎవరికి చెప్పండి, మీరు వెళ్ళిపోన్నాను. ఎందుకంటే ఆయన గురించి ఆయన అనేక సందర్భాలు, ఎన్నో సందర్భాలు నశించిన ఆయన విశ్వాసం ఉంచుకోవాలి, ఎవరు కూడా నశించుకోరు. గమనించండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి రండి ఒకసారి. నేను చెప్తాను ఆ విషయం మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం ఒకసారి ఆ మాట చదువుతామండి. ఏది 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడాలి. పరలోకానికి అంటే శిలువ మీద ఎత్తబడాలి, అలాగే పరలోకానికి ఎత్తబడాలి. ఎందుకంటే మోషే అరణ్యములో మరి చూడండి అక్కడ చెప్పాడు కదా, సర్పమును ఎలా ఎత్తెను అంటే అలాగ సర్పమును ఎత్తి ఆ పాము కలిసి వారందరూ ఆ శిలువ అంటే దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ సర్పము, ఆ ఇద్దరు సర్పం వైపు మీరు చూసారనుకో బ్రతుకుతారు, ఆ చచ్చిపోతారు అందరూ. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు, ఆయన వైపు చూసేవారు నశించిపోతారు ఎవరు కూడా. అందుకే అంటున్నాడు, అరణ్యములో మోషే సర్పము ఎలా ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా నశించబోరు. యేసుక్రీస్తు ద్వారా ఏ ఒక్కరు నశించుకోవడానికి ప్రపంచంలో అవకాశం లేదు. నాకు యేసుప్రభు వద్ద నశించుకోవడానికి 100%. అయితే నిత్య జీవం పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడ్డాడు. ఆయన తర్వాత శిలువలో ఆయన శిలువ బలియాగం అర్పించాడు. ప్రతి మానవుడు పాపముల కొరకు, ఈరోజు మనందరి పాపముల కొరకు, ప్రతి ఒక్కరి పాపముల కొరకు ఆయన శిలువ వేయబడ్డాడు. అందుకే ఆయన చూడండి 12వ అధ్యాయం చదవలేదు కానీ 12వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకం నుండి తండ్రి చేతకు వెళ్ళవలసినగా వచ్చినని యేసు ప్రస్తావనకు ముందే ఎరిగినవాడు లోకమున్న తన వారిని ఏమంటున్నాడు? ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడు. అంతం వరకు ప్రేమించాడు అంటే ఆఖరి క్షణాల వరకు. ఆయన ప్రాణం విడిచిపెట్టేంత వరకు శిలువలో అందరు లోకంలో అందరినీ ప్రేమించారు, అందరికీ ఒక ప్రాణం పెట్టేశారు. యేసు ప్రభువు ప్రాణుడు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించట్లేదు, ఎందుకు గ్రహించట్లేదు? లేఖనాలు గ్రహించడం మొట్టమొదటి మనం నేర్చుకుంటే దేవుడి వైపు వచ్చేస్తాడు. అందుకే ఈరోజు మనం చాలా గమనిస్తే యేసుక్రీస్తు బ్రదర్ ఏంటంటే, నేను పాత నిబంధన గురించి అన్నాను కదా, ఆ మాట కూడా ఎత్తుకొచ్చారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను. నిజంగా చెప్పిన పాత నిబంధన అనేది దేవుడు క్రీస్తు కొట్టివేయడు. 100%, 1% డౌట్ లేదు. ఈ వాక్యం ఉంది కదా, మళ్ళీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 ఉందా? చదవండి. కొన్ని ఉందా లేదా? అది ఎవరు? పౌలు గారు సొంత మాట కాదు, పరిశుద్ధాత్ముడు ఆ వారిలో మాకు ఆచరించిన మాట. అది మనం తీసుకోవాలి, అంతేగాని నేను చెప్పాను అని కాదు, మా మాట కాదు, వాక్యం ఉంది కదా. మరి ఎందుకు మీరు పాత నిబంధనలు మీరు పాటిస్తారా? పాత నిబంధనలు పాటించేవారుగా ఉన్నారా? ఒకరంటే మేము పాటిస్తామండి, మేము బదులు అర్పిస్తామండి, మేము అలాగే చేస్తామండి, మేము అన్ని పాటిస్తామండి, ఆ పండుగ పాటిస్తామండి, చెప్పుకోండి, తప్పేమండి, చేయండి, తప్పలేదు. క్రీస్తు ఎద్దకు రాకుండా, శిలువ ఎద్దకు రాకుండా, ఆయనను అంగీకరించకుండా, విశ్వసించకుండా మేడం చేస్తానండి. అయితే ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. నేను ఇంకొక విషయాలుగా ఒకసారి గుర్తు చేద్దామని నేను అనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 2:3 చదవండి. అవును 2:3 చదువుతున్నాను. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించే చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియలు మహత్కార్యములు అద్భుతములైన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించడం చేత వారిని సాక్ష్యం ఇస్తుండగలిగిన వారిని సాక్ష్యపరచండి. అంటే ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఎందుకు? ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చే రక్షణ మాత్రం మనం తీసుకోవాలి. అయిపోయిందండి బ్రదర్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం చేత, ఆయన్ని శిలువ సువార్త అంగీకరించడం చేత ఈ రోజు మానవుడికి రక్షణ కలుగుతుంది. ఆత్మరక్షణ లేకపోతే రక్షణ లేదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకుంటే అసలు దేవుని ఒకరికి గురైపోతాం. అందులో డౌట్ లేదు. 100% నేనైనా సరే
ఎవరైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే. రెండవ వక్తగా రమేష్ గారు 10 నిమిషాలు సమయం. ముందుగా సృష్టికర్త దైవానికి కృతజ్ఞతలు ప్రారంభిస్తున్నాము. క్రీస్తును అంగీకరించాలి. ఇలా ఆయన క్రీస్తుని, ఆయన క్రీస్తుని, బోధకుడిని, ఆయన గురించి ఏమైతే రాయపడ్డాయో మధ్యవర్తిని, నలుడుని, బోధకుడని విశ్వసిస్తున్నాం. కానీ ఆయన దేవుడని బైబిల్లో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. లేని దాన్ని విశ్వసించమని చెప్తే నేను ఎలా విశ్వసిస్తాను అని గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటే ఆయన చెప్పిన మార్గం ఏంటి? ఆయన చెప్పిన బోధ ప్రకారంగా ఆయన దేవుడు ఒక్కడైనా ప్రకటన చేశాడు. ఆయన పూర్తిగా ఏ దేవుడు ఏమో అని చెప్పాడు, అది విశ్వసించాడు. ఆయన ప్రార్థన చేయమని చెప్పాడు మధ్య ఎవరెవరిని. అడిగిన విశ్వాసం కలిగి ఉండాలి. యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే క్రీస్తు మెస్సయ్య బోధకుడు నచ్చడు దేవుడిని విశ్వాసం కలిగి ఉండకూడదు బైబిల్ ప్రకారంగా. తర్వాత పాత నిబంధనలు మీరు ఎక్కువ కోట్ చేస్తారు. పాత నిబంధనలో కొన్ని విషయాలు కొట్టివేయబడ్డాయి తప్ప అన్ని విషయాలు కొట్టివేయబడ్డది. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నిర్మలాన్ని రాజ్యం 13 వర్షాలకు ఒకసారి చూడండి. అక్కడ అబద్ధం ఆడకూడదన్నది, విభజించకూడదన్నది, నీ పొరుగు దేన్ని ఆశించకూడదన్నది. ఇప్పుడు కొట్టివేయబడింది అని మీరంటే కనుక మరి అవి కూడా కొట్టేస్తున్నారా ఏంటి? ఉదాహరణకి యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయన పాత నిబంధన చదివారు. పాత నిబంధన చదివారు కదా, ఆయన చదివారు. అవకాశం 4:17 చదవండి. విషయకరమైన పోషణ చదువుతారు. ఓకే రైట్. ఇప్పుడు మనం చివరి రౌండ్లో కాబట్టి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారు శిలువ రక్తం ద్వారా రక్షణ లేదు అనే విషయాలు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. కీర్తనలో 51:16 మాట ఉంది, నీవు బలిని కోరువాడవు కావు అంటే దేవుడు బలితో బాబు అంటున్నాడు కదా. ఏసు బలిపుడైనా ఏసు బలి కావాలని కోరుకున్నాడు దేవుడు అంటే ఎలా? ఇక్కడ ఏముంది? నీవు బలిని కోరువాడవు కావు, కోరిని నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు దేవా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. అంటే దేవునికి ఏదో మంచి బలిష్టం అంట. అది ఏ బలిష్టం? మన మనస్సే కావాలంటే ఆయనకి, మన హృదయం కావాలంట. మన విరిగి నలిగిన హృదయం ఏదైతే ఉందో ఆయనది, ఆ హృదయాన్ని ఆయన లక్ష్య పెడతారని చెప్తున్నాడు అక్కడ. అది జంతు బలి అవసరం లేదు, నరబలి కూడా అవసరం లేదు. దేవుడికి నరబలితో పని ఉంది ఆయనకి, అవసరత లేదు. అంటే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అసలు అలక్ష్యమే చేయడు. అంటే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? లక్ష్యం చేస్తాడు. అంటే మన మనసు ఎలా ఉండాలి దేవుడి పట్ల? దేవుడు నన్ను చూస్తున్నాడు ఏ పని చేసినా సరే అన్న ఆలోచనలో మనం బ్రతుకుండాలి. తర్వాత 2 దినవృత్తాంత గ్రంథం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానంటున్నాడు. అంటే దేవుడు ఎవరిని క్షమిస్తానంటున్నాడు? చెడు మార్గాన్ని విడిచిపెట్టినవాడు. చెడు మార్గాన్ని పెట్టినవాడు ఏం చేయాలి? సృష్టికర్త దైవాన్ని వెతకాలి. ఆయన వెతికితే కనుక ఆ సృష్టికర్త దేవుడు ఈ వ్యక్తిని నేను క్షమిస్తానని చెప్తున్నాడు. అంటే క్షమించేవాడిని వెతకాలి. అంతేగాని యేసు బలియాగం ద్వారా కానీ యేసు రక్తం ద్వారా కానీ రక్షణ లేనే లేదు. తర్వాత కొన్ని విషయం మనం ఆలోచన చేస్తే కనుక కీర్తన గ్రంథం 56 5 కీర్తన గ్రంథం 86:5 ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారు అందరి ఎడల కృపాతిశయం గలవాడు అని ఉంది. అంటే సృష్టికర్త దైవానికి ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఏం చేస్తాడని చెప్తున్నాడు? మన మొరలో ఆలకిస్తాడు, మనం చేసిన పాపాలను క్షమిస్తాడు. అంటే ఒక మనిషి యొక్క పాపాలు ఎలా పోతే నన్ను సృష్టించిన వాడికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్షమించేవాడు ఆయన కదా. యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రార్థన చేస్తారు, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎదురు నేను క్షమించు అన్నాడు. ఎవరిని క్షమించమన్నాడు? అవిధేయులైన యూదులు, ఎవరైతే దుర్మార్గులు యేసుని సిలువ వేస్తున్నారో, అంటే తనని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్న వారి పట్ల యేసుక్రీస్తు ఏ గుణాన్ని కలిగి ఉన్నారు? క్షమాగుణాన్ని కలిగి ఉన్నారు, ఆంటి గుణాన్ని కలిగి ఉన్నారు యేసుక్రీస్తు వారు. అంతే కదా. వారిని క్షమించు అంటున్నాడు. అంటే క్షమించేవాడు ఎవరైతే ఉన్నాడో సృష్టికర్త దేవుడు, ఆయన పట్ల మన విశ్వాసం కలిగి ఉన్నాడు.
తర్వాత అది లూకా 23:34 ఉంటుంది. తండ్రి మీరు ఏం చేయించుకున్నారు, మీరు ఎరువును క్షమించమని. ఇలా అనేక విషయాలు మనకు కనబడతాయి. మత్తయి సువార్త 23:34-35. అక్కడ నేను ఆల్రెడీ ఎంతో చదివాను. మత్తయి సువార్త 23:35 చదువుతాను. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చును శిక్షగా వస్తుంది. అంటే హేబేలు చంపిన వాడు ఎవరు? కయ్యను. అంటే హేబేలు యొక్క రక్తం ఎవరి మీదకి వస్తుంది? కయ్యను మీదకి వస్తుంది, శిక్షగా వస్తుంది. అంటే నీతిమంతుల యొక్క రక్తం ఎవరైతే కళ్ళ చూసారో వారికి శిక్షగా మారుతుందనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఆనాడు అవిధేయులైన యూదులకు కూడా శిక్షగానే ఉంది అనే విషయం మనకి తెలుస్తుందట. తర్వాత కొన్ని విషయం మనం ఆలోచన చేస్తే కనుక దినవృత్తాంతం 2వ గ్రంథం 24వ అధ్యాయం 20-22 మీరు ఇదంతా చదవండి. జకరియా రక్తాన్ని కలగొస్తారు. చూస్తే యువభాషకు శిక్ష పడుతుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే కొన్ని మాటలు అదేవిధంగా మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1-19 కూడా మీరు చదవండి. ఆహాబు ఎవరైతే ఉన్నాడో నాబోతు యొక్క రక్తాన్ని, నాబోతు యొక్క ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకుని ఆలోచన చేస్తూ ఉంటాడు. అప్పుడు నాబోతు యొక్క రక్తం ఎవరికి శిక్షగా మారుతుంది చెప్పండి? ఎవరికి శిక్షగా మారుతుంది? ఆహాబుకి, అతని భార్యకు కూడా శిక్షగా మారుతుంది అనే విషయం మనం తెలుస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తం ఎవరైతే ఉన్నారో అది ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఎవరికి శిక్షగా లభిస్తుందంటే ఆనాడు అవిధేయులైన యూదులకి యోహాను 19:13 చూస్తే కనుక ఇస్కరియోతు యూదా కనబడుతుంది. అంటే 26-24 కూడా ఆ ఇస్కరియోతు యూదా పుట్టగా ఉన్నాడని నేనే చెప్తున్నాను అనమాట. ఈ విషయాలన్నీ మనకి ఏమని తెలియజేయడం జరుగుతుందంటే నీతిమంతుల రక్తాన్ని కళ్ళ చూసిన వారికి శిక్ష, దేవుడు శిక్షిస్తాడు. అంటే అలాంటి కార్యక్రమంలో ఏముంది అంటే శిల్వ కార్యక్రమంలో కానీ శిల్వ ఘట్టంలో కానీ ఆ శిల్వ మరణం ద్వారా కానీ దేవుని యొక్క శిక్షే కనబడుతుంది కానీ పాపక్షమాపణ లేదని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. దేవుడు బళ్ళు పోరాడనే విషయం మనం చూసాం. ఇంకొన్ని విషయం మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15-22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. అంటే దేవుడు జంతు బలిని కూడా కోరుకోవడం లేదు. అంటే నరబలిని ఎందుకు కోరుకుంటాడు? సో దేవుడు నరబలిని కూడా కోరుకోడు. అంటే చివరి మాట నేను చూపించి ముగిస్తాను. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20 పాపము చేయవాడే మరణం నందును. తండ్రి యొక్క దోష శిక్షణ కుమారుడు మోయటం లేదని కుమారుని యొక్క దోష శిక్షణ తండ్రి మోయడు. నీతి పరులు నీతి ఆ నీతి పరులకే చెందిన, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందిన ఉంది. అంటే ఎవరి పాపానికి వారే బాధ్యత వహించాలి. నా పాపానికి ఒకరు బలైపోయారు, నా పాపానికి ఒకరు సిలువెక్కారు అన్నది బైబిల్ ఖండిస్తుంది. ఇక్కడ హెజ్కేలు 18:20 ఏం చెప్తున్నాడు? పాపం చేయవాడు మరణం పొందడం చెప్తున్నాడు కదా. అంటే ఎవరి పాపానికి వారే బాధ్యత వహించాలి తప్ప నా పాపానికి ఒకరు బలైపోయారు, నా పాపానికి ఒకరు శిక్ష అనుభవించారు అనేది బైబిల్ కాన్సెప్ట్ కానీ కాదు. మరికొన్ని విషయాలు తర్వాత సందర్భంలో మనం మాట్లాడుతున్నాం. దైవానికి కృతజ్ఞతలు. మరి 3వ రౌండ్ కూడా ఇరు వక్తలు కూడా వినియోగించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయానికి మనం వచ్చాము. ఆడియన్స్ నుంచి ఇరు వక్తలకి వారి ప్రశ్నలను ఇస్తే ఇరు వక్తలు కూడా మాట్లాడతారు. ప్రశ్న ప్రసంగంలో యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం ఆదాముకి అవసరమే, మోషేకి అవసరమే, ప్రతి సర్వమానవుడికి అవసరమే, ఆయన రక్తం లేకుండా ఏ మానవుడు నిత్య జీవం పొందలేడు అనే వాదన ఆయన చేయడం జరిగింది. దానికి నా ప్రశ్న ఏంటంటే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 38వ యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము అనే వచనం ఉందండి. భక్తులు అనేక సార్లు యెహోవా నా రక్షణ కర్తవు దేవా అని పలికారు.
కాబట్టి నీతిమంతుడికి యెహోవాయే రక్షకుడు అని పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను అనేక వచనాలు ఉన్నాయి. బైబిల్లో యోబు నీతిమంతుడు అని ఉంది. మరి యేసు రక్తం లేకుండా నీతిమంతుడు ఎలా అయ్యాడు? ఇర్మియా నీతిమంతుడు అని ఉంది. యేసు రక్తం లేకుండా ఇర్మియా నీతిమంతుడు ఎలా అయ్యాడు? హెబెలు నీతిమంతుడు అని ఉంది. యేసు రక్తం లేకుండా హెబెలు నీతిమంతుడు ఎలా అయ్యాడు? హానోకు నీతిమంతుడు అని బైబిల్లో ఉంది. నీతిమంతులు చాలా మంది ఉన్నారు అని బైబిల్ మాట్లాడుతుంది. మరి యేసు రక్తం లేకుండా వారు నీతిమంతులుగా ఎలా అయ్యారు? వాళ్ళకి రక్షణ ఎలా లభించింది? ఇది నా ప్రశ్న అండి. పాత నిబంధనలో ఉన్న భక్తులకి రక్షణ ఎలా వచ్చింది యేసు రక్తం లేకుండా? సురేష్ బ్రదర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే బైబిల్ చెప్తుందండి, మనం చెప్పడం కాదు, సమాధానం బైబిల్ చెప్తుంది. ఏమిటంటే పాత నిబంధనలో వాళ్ళందరూ నీతిమంతులు అని ఎవరెవరు నీతిమంతులుగా తీర్చబడ్డారో అనేది ఎలాగయ్యింది యేసుక్రీస్తు రక్తం ద్వారా అడుగుతున్నారు. అంటే అది కూడా అంటే తెలుసు, కానీ అంటే బ్రదర్ ఎందుకు అడిగారు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి మరి కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. అది యేసు రక్తం ద్వారా అంటే అదే ఒకసారి నా మాటనండి. ఇక్కడ విషయం గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా నా మాట అండి, మీరు మాట్లాడుకోండి, ఎవరు మాట్లాడుకోవద్దు, నా మాట వినండి. ఎందుకంటే యేసు రక్తం ద్వారా అనేది ఎప్పుడు యేసుకు సిలువ వేయబడిందా తర్వాత మొదలుపడి, అంతే ముందు దేవుడి మాట ఎవరైతే విన్నారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డారు. నోవాహు దేవుడి మాట విన్నాడు, అందుకే అతను నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఆ కాలంలో ఎవరు నీతిగా వినలేదు. ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రయాణించినా సరే వారు ఇష్టానుసారంగా జీవించారు. అందుకే దేవుడు 40 రోజులు కొండవద వర్షాలు కురిపించి సమస్తం సర్వం నాశనం చేశాడు. అంతే. అది దేవుని మాట ఎవరైతే వింటారో వారు నీతిమంతులు. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు బ్రదర్ సురేష్ బ్రదర్ కదా అడిగింది. అయితే హేబేలు దేవుడి మాట విన్నాడు, మంచి బలి అర్పించాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అయితే ఆదాము దేవుడి మాట వినలేదు, నీతిమంతుడిగా తీర్చబడ్డా? చెప్పండి, తీర్చబడ్డా? ఆదాము అవ్వ వారిద్దరూ దేవుడి మాట వినలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం నరకం, మరణం ద్వారా వచ్చే జీతమే నరకం. అయితే ఇక్కడ ఆదాము అవ్వ వెళ్ళదు, కానీ ఒక కుమారుడు ఏవేది దేవుడి మాట వెళ్ళాలంటే నీతిమంతుడిగా ఎందుకు నిర్ణయించబడింది, వాటిని ఎందుకు సవరించింది. అలాగే నోవాహు కూడా అంతే. ఇర్మియా ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడి దేవుడి మాట విన్నాడు. దేవుడి మాట ఎవరైతే విన్నారో పాత్ర మీరు సరి చేసుకోండి, హెచ్కేర్ గారు ఎవరైతే విన్నారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డారు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితేనే గమనించాలి. అందుకే ఒక మాట చెప్తున్నాను. ఎబ్రాయిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, అది బైబిల్ వాక్యానుసారంగా చెప్పాలి కనుక నేను ఆ మాట చెప్తున్నానండి. 12వ అధ్యాయం ఇక్కడ 9-10 వచనం చదువుతున్నాను. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినటకు గుడారములు సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారముగా పరిశుద్ధ స్థలమునికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కలియపరములు శిబిరములకు వెలుపట తగ్గింపబడును. అయితే కావున 11 వచ్చు, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకి గవని వేలుకున్న శ్రమ పొందాను. అది శిలువ. అదే ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచడానికి ఒకే ఒక అర్పణ అండి. యేసుక్రీస్తు బలి అర్పణ. ఒక అర్పణ ద్వారా ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడతారు, ప్రతి ఒక్కరు పాప క్షమాపణ పొందుకుంటారు, ప్రతి ఒక్కరికి రక్షణ వస్తుంది, ప్రతి ఒక్కరు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది, పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు. అది యేసుక్రీస్తు 2026 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. 2026 సంవత్సరాలు అయింది కనుక ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి ఇప్పుడు మనందరం కూడా ఎవరైతే ఉంచుతామో వారిని మనము ఏ పొందుకుంటామంటే నీతిమంతులుగా మార్చబడతాం. ఇంకా చెప్పాను కదా రోమాపత్రిక. అయితే ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడాలంటే యేసుక్రీస్తు అంతా విశ్వాసం ఉంచాలి. అందుకే అయ్యో నేను చెప్పాల్సింది పాత నిబంధనలో దేవుడి మాట ఎవరికి విన్నారో వారు నీతిమంతులుగా పెట్టారు.
ఇక్కడ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారు నీకు నూతనంగా మార్చబడతారు. అది చెప్పేది బైబిల్ వాక్యం బట్టి పరిశుద్ధపరచబడ్డ పాక్షమాలను మీరు చూసుకోండి. కొత్త నిబంధనలోకి రండి, అపోస్తలుల బోధలోకి రండి అని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు కూడా గమనించండి. విషయం మీకు సమాధానం వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. బ్రదర్ రమేష్ గారిని కూడా ప్రశ్న అడిగే వాళ్ళు అడగండి. ఒకవేళ అడిగిన పక్షాన ఉంటే పాస్టర్ రోహన్ గారు రమేష్ గారిని మరి బ్రదర్ రమేష్ గారికి నా ప్రశ్న ఏంటంటే, నీతిమంతుడిగా ఎంచబడ్డానికి యేసుక్రీస్తు వారి ఇచ్చిన నిబంధన పాలైతే రక్షణ లభిస్తుంది తప్ప రక్తం కాదు అని రమేష్ గారు చెప్పారు. అయితే ఏమని యేసుక్రీస్తుని విశ్వసించాలి? రక్షణకు సంబంధించిన వాక్యాలలో ఏ విధానాన్ని, రక్షణకు పురుగొల్పే వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి యేసుక్రీస్తు వారు మీరు చెప్పే విషయాలను క్రీస్తు రక్షణకు కల్పించిన వాక్యాల నిబంధన ప్రకారంగా క్రీస్తుని దేవుడుగా నమ్మితే రక్షించబడతారని పాస్టర్ గారు ఇక్కడ మాట్లాడారు. మీరేమన్నారంటే యేసుక్రీస్తు వారు దేవుడు అని కాదు, బైబిల్లో అది లేదు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ క్లారిటీ ఏంటంటే యేసుక్రీస్తు వారిని క్రీస్తు ఏమని నమ్మాలి, ఏమని నమ్మితే రక్షణ, క్రీస్తు బోధన ప్రకారంగా రక్షణ ఉందని నేను చెప్పారు. ఈ రెండు విషయాల్లో కొద్దిగా క్లారిటీ ఇవ్వాల్సిందిగా రమేష్ గారిని కోరుచున్నాను. బైబిల్లో యేసుక్రీస్తు వారిని ఏమని విశ్వసించాలి మనం చూస్తామంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో, మరియు మీ గురువులను పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, అంటే క్రీస్తుని గురువుగా నమ్మాలి. ఇంకా ఎవరికైతే కనుక బోధకుడు అని ఉంటుంది, మధ్యవర్తి అని ఉంటుంది, మెస్సయ్య, క్రీస్తు, నరుడు అనే విషయాలు మనకు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు దేవుడు అని బైబిల్లో ఎక్కడ ప్రస్తావించలేదు. కారణం ఏంటి అంటే కనుక యేసును సృష్టించిన మరొక దేవుడు కలడు, ఆయన మనం యెహోవా అని పిలుస్తాం. యేసుక్రీస్తు వారు కూడా చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెప్పారు ఇక్కడ? 9వ వచనం, మత్తయి సువార్త 23:9, భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకంలో ఉన్నాడు. దేవుడేమో పరలోకంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నారు. ఇద్దరికి భూమికి ఆకాశం తేడా ఉంది. భూమి మీద ఉన్న యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా నమ్మాలి, పరలోకంలో ఉన్న తండ్రినేమో ఏకైక దేవుడిగా నమ్మితేనే రక్షణ లభిస్తుంది. పాస్టర్ ఒక విషయం కోట్ చేశారు ఏంటంటే, పాత నిబంధనలో వాళ్ళు దేవుడు మాట విన్నారు కాబట్టి రక్షణ లభించింది అన్నారు. మరి కొత్త నిబంధనలో కూడా దేవుడు మాట విన్న వాళ్ళు భక్తులు ఉన్నారు. మీరు అది ఎందుకు కోట్ చేయడం నాకు అర్థం కాలేదు. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం మీరు చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలో వీరిద్దరు అంటే జకరియా, ఎలిజబెతు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను, ప్రభు అంటే సృష్టికర్తను యెహోవా దేవుడు, సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విధులను చొప్పులను నిరపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అంటే కొత్త నిబంధనలో కూడా దేవుని మాట వినిన భక్తులు చాలా మంది ఉన్నారు. మొచ్చికి జకరియా, ఎలిజబెత్ చూస్తున్నాం, వారు కూడా నీతిమంతులే. అంటే యేసు శిలువ రక్తాన్ని వీరిరువును కూడా ఆశ్రయించలేదు, అంటే శిలువ బలి రక్షణ లేదని కూడా తెలుస్తుంది అన్నమాట. గమనించుకోండి.